ఇటు వరద ఉధృతికి చాలా కాలనీలు నీట మునిగా ఇళ్లకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు వరదలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ చూడలేదు. వరద అంతకంతకు పెరుగుతూ ఉండడంతో మూసీ తీర ప్రాంతాల్లోని కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత 20 ఏళ్లు పైనుంచి కూడా ఎప్పుడూ ఇంత పెద్ద స్థాయిలో వరదను చూడలేదంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇటు మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మూసీ ఉధృతిపై స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎంజీబీఎస్కు వచ్చే బస్సులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ చర్యలు తీసుకోవాలని, వరద ప్రవహించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.